బాలికా వధు సీరియల్తో 10 ఏళ్లకే దేశమంతా పాపులర్ అయింది అవికా గౌర్. ఆ తర్వాత అదే సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు పేరుతో డబ్బింగ్ అయింది. ఇక్కడ కూడా ఈ సీరియల్ మామూలుగా హిట్ కాలేదు. చిన్నారి పెళ్లి కూతురు దెబ్బకు అవికా సినిమాలు చేయకుండానే తెలుగులో చాలా పాపులర్ అయిపోయింది. అలా ఈమెకు 15 ఏళ్లు వచ్చేసరికి ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. నాగార్జున నిర్మించిన ఈ సినిమాతో రాజ్ తరుణ్ హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా విజయం సాధించడంతో అవికా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో దాదాపు 15 సినిమాలకు పైగా నటించింది ఈమె. అయితే వరుస పరాజయాలు రావడంతో ఈమె తెలుగులో పెద్దగా కనిపించట్లేదు. బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది చిన్నారి పెళ్లి కూతురు. తాజాగా ఈమె తన పర్సనల్ లైఫ్ లో ఒక శుభవార్తను అభిమానులతో పంచుకుంది. 6 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న బాయ్ ఫ్రెండ్ మిలింద్ చద్వానీతో కలిసి త్వరలోనే 7 అడుగులు నడవబోతుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అవిక. 2020లోనే ఇద్దరికీ పరిచయం ఉంది. హైదరాబాద్ లో వీళ్ల పరిచయం మొదలైంది. అక్కడి నుంచి రెగ్యులర్ గా కలుస్తుండటంతో పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. మిలింద్ చద్వానీ బిజినెస్ మ్యాన్, హైదరాబాద్ మూలాలు ఉన్నాయి. ఈయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఐఐఎం నుంచి MBA పట్టా తీసుకున్నాడు. క్యాంప్ డైరీ CEO కూడా ఈయనే. చాలా వరకు సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా మిలింద్ చద్వానీకి చాలా మంచి పేరుంది. పేదవాళ్లకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు ఈయన. తన వంతుగా క్యాంప్ డైరీస్ నుంచి స్వచ్ఛంద సేవలు కూడా చేస్తూ ఉంటాడు. అవికా గౌర్తో 6 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు ఈయన. నిజానికి తన బాయ్ ఫ్రెండ్ ను 2020లోనే అందరికీ పరిచయం చేసింది అవిక. పెళ్లి కూడా త్వరగానే అయిపోతుంది అనుకున్నారు. కానీ కెరియర్ పరంగా ఇద్దరు సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు. ఇప్పుడు అవిక సినిమాల కంటే ఎక్కువగా డిజిటల్ మీద ఫోకస్ చేసింది. మరోవైపు చద్వానీ కూడా కెరియర్ లో వెల్ సెటిల్డ్. అందుకే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి డేట్ చెప్తాము అని చెప్పారు. పెళ్లి తర్వాత అవిక సినిమాలు చేయడం కష్టమే అనిపిస్తోంది. మొత్తానికి చిన్నారి పెళ్లి కూతురు నిజంగానే పెళ్లి కూతురు కాబోతుండటంతో సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువరిస్తుంది.